హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ బ్లాగ్ కొంచెం స్పెషల్ అనమాట. నేను బ్లాగ్స్ చేసినప్పటి నుంచి ఇది ఫస్ట్ టైము అనంతపూర్ చూపించడము ఈ బ్లాగ్స్లో. సో ఇవాళ అనంతపూర్ అండ్ మా ఇండ్లు అన్నీ చూపిస్తాను. విలేజ్లో ఎలా ఉంటుంది అంటే ఫుల్ హోమ్ టూర్ ఏమి ఇవ్వను, కానీ జస్ట్ లైక్ అవుట్ సైడ్ లుక్ ఎలా ఉంటుంది ఏంటి అనేసి చూపిస్తాను. అండ్ ఇవాళ మేము అనంతపూర్కి స్టార్ట్ అయ్యాము మార్నింగే అరౌండ్ 9:30కి ఏమో. ఇప్పుడు 1 అయింది, ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం. రాప్తాడ్ దగ్గర ఉంటున్నాము. నేను వ్లాగ్స్ చేసినప్పటి నుంచి స్టార్ట్ చేసినప్పటి నుంచి ఐ థింక్ నేను ఎప్పుడు చూపించలేదు, వ్లాగ్స్లో ఎప్పుడు మెన్షన్ చేయలేదు, ఏంటి లేదు. అండ్ నా షార్ట్ వీడియోస్ కానీ అందులోనూ చాలా తక్కువే చూపించాను. జస్ట్ స్టేటస్లు పెడుతుంటే కొన్ని సంక్రాంతి అప్పుడు చాలా వీడియోస్ చేశాను. అందులో తెలుస్తుంది కొంచెం ఇల్లు ఎలా ఉంటుంది ఏంటి అని. ఆ తర్వాత వేరేదైతే ఎక్కడ చూపించలేదన్నమాట నేను. సో ఈ వీడియోలో చూపిద్దాం అవుట్లుక్ ఎలా ఉంటుంది ఏంటి, అండ్ అనంతపూర్ను బ్లాగ్ చేద్దాము అనేసి అనుకున్నాను. ఇది చాలా అంటే పెద్ద ప్లాన్ ట్రిప్పే. అంటే చాలా రోజులు అయ్యా మేము ఎవ్రీ ఒక 2 months ఆర్ 3 monthsకి అట్లా. ఎందుకంటే మమ్మీ వాళ్ళు ఎప్పుడు రాలేదు ఇంతవరకు పెళ్ళైనప్పటి నుంచి బెంగళూరుకి. వాళ్ళకి ఎప్పుడు పని అని ఉంటారు, ఇక్కడే ఫార్మింగ్ కాబట్టి పని ఎక్కువ ఉంటుంది, రాలేరు అనమాట. సో అందుకని మేమే వచ్చి చూసుకొని వెళ్తుంటాము. లెట్స్ గెట్ స్టార్టెడ్. మేము ఇప్పుడు అనంతపూర్కి అయితే రీచ్ అయ్యాము. రీచ్ అయ్యాక ఇంకా లంచ్ కూడా ఇక్కడే చేసేసి వెళ్దాం అనుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు మేము అనంతపూర్ నుంచి మళ్ళీ 30 kilometers వెళ్ళాలా విలేజ్కి. ఇంకా వెళ్ళేసరికి లేట్ అవుతుంది అనేసి ఇంక ఇక్కడే చేసేద్దాం అనేసి అనుకున్నాము. ఎట్లా నేను చాలా రోజులు అయింది నాయుడు హోటల్లో మీల్స్ తినలేదనేసి ఇక్కడే చేసేస్తున్నాము. ఇప్పుడు మ్యాక్స్ మేము కొన్ని ప్రిఫర్డ్ హోటల్స్లోనే లంచ్ చేస్తాము, అంటే వెజ్ హోటల్స్. అలా అంటే ఇదే ప్రిఫర్డ్ అనేది ఏం లేదు, కానీ టేస్ట్ కోసం మేము వస్తూనే కారపొడి, చట్నీ కానీ, వడలు, అలసందొడలు ఇవన్నీ ఉంటాయి కదా. సో దానికోసం అనేసి నాయుడు హోటల్కి ఎక్కువ వెళ్తాం అనమాట. జనం లంచ్లోకి అలసందొడలు విత్ కారపొడి, చట్నీస్ ఇవన్నీ బాగుంటాయి. అండ్ మహర్షికి కూడా ఇష్టం అనమాట. ఏంది నాయుడు హోటల్ మీల్స్. నాకు అలసంద వడలు ఇష్టం, బాగుంటాయి. అవును, క్రిస్ప్ సైడ్స్ బాగుంటాయి. దానికోసమే అందుకే ఇంకెట్లా చాలా రోజులు అయిందనేసి పోయాక మీల్స్ అయిపోయినాక నా ఫేవరెట్ లస్సీ కూడా ఒకటి ఉంది అనంతపూర్లో, అది కూడా చూపిస్తాను ఎక్కడనేసి. ఆల్మోస్ట్ అది అందరికీ ఫేవరెటే ఉంటుంది, బట్ నేను ఎప్పటి నుంచో అక్కడే తాగుతున్నాను అనమాట. చాలా బాగుంటుంది లస్సీ, చూపిస్తాను. అది కూడా ఓపెనే ఉంది. ఐ థింక్ ఇదే, రష్ ఎక్కువ లేదు. ఐ థింక్ ఐ కెన్ టేక్ కెమెరా, కెమెరా తీసుకోవచ్చు అనుకుంటా. ఇదే మ్యాక్స్, ఈ సందులో పెట్టేస్తాం పార్కింగ్. ఎప్పుడు ఈడేనా పెట్టింది కుషాల్స్. ఓకే, రీసెంట్గా ఓపెన్ చేశారు కుషాల్స్ అనంతపూర్లో. ఇక్కడే కోట్ రోడ్లోనే ఓపెన్ చేశారు, నేను ఇప్పుడే చూస్తున్నా. ఓ నైస్ రే. ఇక్కడ ముందర పెట్టుకో ఇంకా కొంచెం. ఎస్, నాయుడు మెస్లో షార్ట్స్ చూసారు కదా. కొంచెం రష్ తక్కువే ఉన్నింది, కానీ ఇవాళ ఫుడ్ అయితే చాలా 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 బాగుంది. మహర్షి 10 days నుంచి నాకు గుత్తొంకాయ కావాలంటే ఇంకెట్లా ఊరికే వెళ్తున్నాం కదా, మమ్మీ చేస్తుందిలే అని చెప్పాను. కానీ లక్కీగా ఇవాళ అక్కడ గుత్తొంకాయ ఉండింది, చాలా బాగుంది అసలు. టేస్ట్ అయితే ఎట్లుందిరా? టేస్ట్ వస్తుంది కాదు, మనమే తీసుకుంటున్నాం, ఎవడు తీసుకుంటలేడు. ఇంకొకటి వింత చూస్తుండు, అందరేమో ఒక్క కప్ కర్రీతోనే సరిపెట్టుకుంటారు, మన కర్రీ ఒక్క బుక్కకే అయిపోతుంది. అవును, ఆయన తిట్టుకున్నాడేమో మేము అన్నిసార్లు కర్రీస్ అడిగాము, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది అసలు. గుత్తొంకాయ కానీ, పప్పు కానీ, మెయిన్ కారపొడి, చట్నీ అన్నీ బాగున్నాయి. వడలు అయితే ఇక చెప్పాల్సిన అవసరం లేదు. అవును, చాలా హాట్గా మంచిగా ఉండే, బెస్ట్, బాగా తిన్నాం ఇవాళ. సో ఇంకా లంచ్ అయిపోతూనే నెక్స్ట్ లస్సీ దగ్గరకు వచ్చామన్నమాట. చెప్పాం కదా నేను ఎప్పటి నుంచో ఇక్కడే లస్సీ తాగుతున్నా. ఇది చాలా ఇష్టం, నాకు ఫేవరెట్ స్పాట్ అనొచ్చు. చూపిస్తాను చూడండి. మేము కొంచెం దూరంగా కూర్చున్నాం, ఐ డోంట్ నో కనిపిస్తుందో లేదో. అక్కడ ఆటో పోతుంది చూడండి, అదే అది వినాయక జ్యూస్ సెంటర్ అనేసి. నార్మల్ జ్యూసే, కానీ
లస్సీ నాకు ఎందుకో టేస్ట్ చాలా బాగా నచ్చుతుంది అనమాట, చాలా బాగుంటుంది. చూడండి లస్సీ తెచ్చుకున్నాను, ఒక గ్లాస్ తెచ్చుకున్న తాగుతున్నా, చూపిస్తా. కన్సీ చాలా బాగుంటుంది. ఈ లస్సీకి పైన తిక్కు ఉంటుంది మెయిన్, అండ్ లస్సీకి పైన వాడు మీగడేస్తాడు అనమాట. మీగడ చాలా బాగుంటుంది, నాకు ఆ మీగడే ఇష్టం ఎక్కువ. అక్కడే అయితే నేను మీగడ ఒకసారి పైన ఉంటుంది, కొంచెం తాగేస్తే మీగడ అయిపోయింది, మళ్ళీ ఇంకోసారి వెళ్ళి మీగడ వేయించుకునేదాన్ని అప్పట్లో. ఇప్పుడు ఇక కార్లో తెచ్చుకొని కూర్చొని తాగుతున్నాను కాబట్టి మళ్ళీ పోయే ఓపిక లేదు. చాలా బాగుంది. నాకు మళ్ళీ ఈ మధ్య మహర్షి కూడా అలవాటు చేసేసా, మహర్షి కూడా తాగుతున్నాడు. టేస్ట్. అండ్ ఇంకొక 2 మమ్మీ వాళ్ళకి పార్సల్ తీసుకున్నాను. ఎస్, దగ్గర ఇక్కడ నుంచి ఒక 20 మినిట్స్ అంతే, మేము 20 మినిట్స్ వెళ్ళిపోతాము. హైవే ఎక్కితే తాడపత్రి హైవే, అనంతపూర్ డిస్టిక్ వాళ్ళకైతే తాడపత్రి హైవే తెలిసి ఉంటుంది, ఈ మధ్య కొత్తగా చేశారు కదా. అది నాకు కొంచెం ఉండి మొత్తం తాగేకు ఒకటే తీసుకున్నాము, ఎందుకంటే ఫుడ్ బాగా హెవీ అయింది ఇవాళ. టేస్ట్ బాగుందని ఎక్కువ తిన్నాం, ఎక్కువ తాగలేము, ఇక ఒకటే తీసుకున్నాం. ఫస్ట్ లస్సీ పోసి దానిపైన నట్స్ వేసి మళ్ళీ మీగడేస్తాడు. ఇంకోటి డ్రై ఫ్రూట్ లస్సీ అని కూడా ఉంటుంది అంట, నా పక్కన వాళ్ళు తీసుకున్నారు, అది నేను ఎప్పుడు టేస్ట్ చేయలేదు. నెక్స్ట్ టైం టేస్ట్ చేద్దాం. ప్లెయిన్ ఇది నట్స్, ఇది కొన్ని వేస్తాడు, అదైతే బాగా ఎక్కువ వేస్తాడు వాడు. బాగుంది టేస్ట్, లస్సీ ప్లస్ క్రంచీ ఫీలింగ్ బాగుంటుంది దీనికి. నేను 2 అంటే నువ్వు వద్దు, 1 అంటివి. చెప్పాను నాకు హెవీ ఉంది వద్దు, నాకు ఒక్కటి చాలు, ఇద్దరం ఒక్కటి తెస్తే షేర్ చేసుకుందాం అన్నాడు. ఇప్పుడు ఇంకోటి కావాలంట. నేను పోలేను స్వామి, చాలా ఎండగా ఉంది. మెయిన్ ఎండ లేదు కానీ వేడి, అప్పుడే ముఖం అంతా ఎట్లా అయిపోతుందో, జిడ్డు జిడ్డు అయిపోయింది వేడికి తిరిగి తిరిగి. తాడపత్రి హైవే ఎక్కితే ఇంకొక 20 మినిట్స్లో వెళ్ళిపోతాము. తాడపత్రి హైవేలో తాడపత్రికి వెళ్ళే రూట్లో మిడిల్లో వస్తుంది అనమాట మా విలేజ్. నేమ్ అయితే చెప్పాను, ఐ డోంట్ నో, ఇప్పుడే ఎందుకు లేని, ఇంకా కొన్ని రోజులు పోయాక చెప్తాను. ఇప్పుడు ప్రస్తుతానికి జస్ట్ అవుట్లుక్ చూపిస్తాను ఏంటి ఎలా అనేసి. ఇంకా వింటర్ మాన్సూన్లో అయితే చాలా బాగుంటుంది, గ్రీనరీగా. ఇప్పుడు ఎండాకాలం కదా ఎట్లుందో తెలియదు, పోయాక చూడాలా. చెట్లు ఎండిపోయింటాయి, కొంచెం కొట్టేసింటారు కూడా, కంప చెట్లని కొట్టేసింటారు, చూడాలా. ముందు 50 రూపీస్ ఉండే, 3-4 మంత్స్ బ్యాక్ ఏమో, ఇప్పుడు 60 రూపీస్ చేశారు. అన్ని పెరిగిపోతున్నాయి ఇక రేట్స్, మెటీరియల్స్ పెరుగుతున్నాయి. ఇక స్టార్ట్ అయిపోతున్నాం. ఇది ఎగ్జాక్ట్గా ఎక్కడ అంటే జన్విత హాస్పిటల్. ఇక్కడ ఇంకోటి ముత్యాల రెడ్డి ఇక్కడ ఒకటి, శ్రీకంఠం సర్కిల్ దగ్గర ఒకటి ఇది షాప్ ఓపెన్ చేశారు కదా, పాల షాప్ అది. సో దాని ఆపోజిట్ ఒక పెట్రోల్ బంక్ ఉంటుంది కదా, దాని సైడ్లో ఒక పెట్రోల్ బంక్ ఉంటుంది. ఆ పెట్రోల్ బంక్ సందు స్ట్రైట్ వెళ్ళిపోతే మీకు కనిపిస్తుంది. యా, దిస్ వన్ ముత్యాల రెడ్డి మిల్క్ డైరీ. నైట్ ఎప్పుడైనా మేము అనంతపూర్కి వస్తే డాడీ మహర్షి ఇక్కడే బాదం మిల్క్ తాగుతారు, హాట్ బాదం మిల్క్. నాకు నచ్చదు, నాకు పాలే నచ్చవు మెయిన్లీ, బేసికలీ. లాక్టోస్ అని కాదు, నాకు ఏమో, నాకు పాలు నచ్చవు. అలవాటు తప్పైంది. అది చిన్నప్పుడు మంచిగా ఉంటే తాగుతుంటాం కానీ ఇప్పుడు ఓల్డ్ టౌన్ నుంచి వెళ్తున్నాం ఇంటికి. మేము యాక్చువల్గా బెంగళూరు నుంచి వస్తే అట్లా డైరెక్ట్ హైవే మీద వెళ్ళిపోతాం. ఇప్పుడు తినే ప్రోగ్రామ్ అంతా ఉంది కాబట్టి ఇట్లా వచ్చాము. అదేందో తెలియదు కానీ మాకు కరెక్ట్గా పెళ్ళయింది. పెళ్ళైతూనే ఈ తాడపత్రి నేషనల్ హైవే అయిపోయింది అనమాట వేయడము. మాకైతే ఇక పెళ్ళైనప్పటి నుంచి చాలా ఈజీగా ఉంది ట్రాన్స్పోర్ట్, తిరగడం రావడం. అప్పుడు ముందంతా రోడ్ రిపేర్స్ అని అది ఇదని చాలా టైం పట్టేది. ఇప్పుడైతే 20 మినిట్స్ కూడా పట్టట్లేదు. అఫ్ కోర్స్ ఉంటుందిరా, ఎందుకు ఉండదు అనంతపూర్లో. అది ఒకప్పుడు, ఇప్పుడేం కాదు అట్లా. వీఆర్ వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ వెల్ సెటిల్డ్ బాబు. ఇంకా ఇప్పుడు కాదు, ఇంటికి పోయాక మార్నింగ్ వ్యూస్ చూపిస్తా, చాలా బాగుంటాయి ఇంటి మీద నుంచి.
చాలా. ఏం నీకు నచ్చవా చెప్పు? నువ్వు పొద్దుగా లేచినప్పుడు కదా. నేను పొద్దున్నే లేస్తా. నేను లేకపోతే నువ్వు లేచినా చాలు, ఆడియన్స్కి వ్యూస్ వస్తాయి. నేనే లేయాలనేది ఏం లేదు, ఎవరు లేచినా వస్తాయి. ఇది సెంట్రల్ జైల్ ఇక్కడ. ఇట్లా టౌన్లోంచి వస్తే ఇక్కడ ఎక్కుతాం, లేదంటే డైరెక్ట్ తపోవనం నుంచి హైదరాబాద్ రూట్కి వచ్చేసి ఎక్కేయచ్చు. బట్ ఐ థింక్ ఇప్పటికే గెస్ట్ చేస్తూ ఉంటారు అది కదా ఇది కదా అని, ఎందుకంటే కామన్ ఉంటారు కదా. డూ యూ వాంట్ టు సే ఎనీథింగ్ మహర్షి? వచ్చేసినాం ఇంటికి, ఇంకొక 1 minute వచ్చేస్తుంది. కన్సీ ఇంకా ఇప్పుడు కొంచెం సమ్మర్ కాబట్టి నేచర్ అంతా కొంచెం డ్రై అయిపోయింది. వింటరు మాన్సూన్ అయితే చాలా బాగుంటుంది. యా వి రీచ్డ్. 2 monthsకి వస్తున్నాం మళ్ళీ ఇంటికి. ఆల్రెడీ పైన ఉన్నారు ప్రకాష్ అంకుల్ గారు. ప్రకాష్ అంకుల్ ఏమో చేస్తున్నాడు. లతక్క కాదు, నారత్నమ్మ ముగ్గులేస్తున్నారు. యా దిస్ ఇస్ ఇట్. నువ్వు అన్నప్పుడు ఇన్ని మంచి షార్ట్స్ వచ్చినాయి. ఏమే